కేవీఆర్ న్యూస్ 9 నర్సరావుపేట పట్టణంలో సోమవారం ఎస్పీ ఆదేశాలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమావళిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ పూర్వ వీధుల గుండా తిరుగుతూ ట్రాఫిక్ రూల్స్ స్లోగన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ లోకనాథం ట్రాఫిక్ రూల్స్ రోడ్డు నియమ నిబంధనలపై విద్యార్థులకి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ట్రాఫిక్ నియంత్రణ యాక్సిడెంట్లు జరగకుండా ఉండటానికి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పి పర్యవేక్షణలో ఈరోజు ట్రాఫిక్ సిఏ గారు, నేను మరియు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, మన పల్నాడు జిల్లాలో కానీ యాక్సిడెంట్ సమస్య అనేది ప్రతి వాళ్ళు రోజు పేపర్లో చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయటం, రాంగ్ రూట్లో సిగ్నల్స్ పాయింట్ క్రాస్ చేసి అతివేగంగా నడుపుకొని వెళ్ళటం, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా యాక్సిడెంట్ జరగడం, కొంతమంది గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనకి ప్రధాన సమస్యలైనటువంటి రోడ్డు ప్రమాదాలు కానీ, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మన పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన నర్సరావుపేట డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ మన గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలతో ఈ ట్రాఫిక్ మీద, అలాగే రోడ్డు ప్రమాదాల మీద అవగాహన ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ నుంచి మల్లమ్మ సెంటర్ వరకు పిల్లలందరినీ కూడా వివిధ రకాల ప్లకార్డ్స్, ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజలకి అవగాహన కల్పించే భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా ఈ రోడ్డు ప్రమాదాలు కానీ, ట్రాఫిక్ సమస్యలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రోజుకి సుమారుగా 600-700 మంది మన భారతదేశంలో ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోవడం జరుగుతుంది. దాంట్లో కొంతైనా మేర ఈ రకంగా అవగాహన కల్పిస్తే దాన్ని నివారించవచ్చుననే ఒక ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్, అతివేగంతో ప్రయాణం చేయటం. పబ్లిక్ అందరూ కూడా గమనించాలి. మనకి రోడ్లు అనేవి ఒక్కొక్క రోడ్డు మీద ఒక్కొక్క వేగంతో ప్రయాణం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక రకమైన వేగము, స్టేట్ హైవేసు, నేషనల్ హైవేసు, అలాగే ఎక్స్ప్రెస్ హైవేస్ ఇలా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వేగం పరిమితి ఉంటుంది. కానీ ముఖ్యంగా మనకి ఈ కాలేజీ పిల్లలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఈ వాహనాల మీద, 2 వీలర్స్ మీద కానివ్వండి, లేకపోతే 4 వీలర్స్ మీద కానివ్వండి, చాలా వేగంతో ప్రయాణం చేసి ప్రమాదాలకి కారణమవుతున్నారు, అలాగే ప్రమాదానికి గురవుతున్నారు. దానివల్ల ఎంతోమంది చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ యువకులు, అదేవిధంగా కాలేజీ పిల్లలే ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. దాంతోపాటుగా మరికొన్ని ఉన్నాయి. ఈ తాగి డ్రైవ్ చేయడం కానీ, మద్యం తాగి డ్రైవ్ చేయడం కానీ, ఇలా చేయటం, మద్యం తాగి డ్రైవ్ చేయటం వల్ల తనకి డ్రైవింగ్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి మద్యం తాగి డ్రైవ్ చేయకూడదు అనేది మా యొక్క పోలీసు వారి యొక్క మనవి. అలాగే ట్రిపుల్ రైడింగు. ఈ మధ్యకాలంలో పిల్లల్ని చూస్తున్నాం, చాలా ఎక్కువ మంది పిల్లలు ఒక వాహనం మీద, 2 వీలర్ మీద 3, 4, ఒక్కొక్కసారి 5 కూడా వెళ్తున్నారు. మేము ఆపేసరికి వాళ్ళు కంగారు పడి